ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మనము చాలా ఆచార వ్యవహారాల గురించి, సనాతన ధర్మం గురించి మనకు గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, షణ్ముఖ శర్మ గారు, లేక నండూరి శ్రీనివాసరావు గారు ఇలాంటి ప్రవచనాకర్తలు చాలామంది చెప్తూనే ఉన్నారు. చాలా తెలుసుకుంటున్నాం, చాలా మాట్లాడుకుంటున్నాం. నా ప్రతి వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను చెప్తూనే ఉన్నాను భగవంతుడి గురించి. అలాగే మన ఈ మధ్య వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే మన యూట్యూబ్లో కానీ మారు మోగుతున్నది మన గురువుగారులని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు చెప్పడం వల్ల చాలా తెలుసుకున్నాం, నేర్చుకుంటున్నాం. మనం ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి. మనకు పురాణాలు, గ్రంథాలు, చరిత్రలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉండేది పద్ధతి, సాంప్రదాయము అంటూ చాలా నడవడికగా పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు రాను రాను భ్రష్టు పట్టిపోయింది. అంటే ఎవరు సనాతన ధర్మం గురించి కానీ, ఎవరు ఆచార వ్యవహారాల గురించి కానీ ఎవరు అంతగా వాళ్ళు చెప్పేలాగా ఎవరు లేరు. కానీ మన గురువుగారులు బోధించిన తర్వాత చాలామంది కూడా తెలుసుకొని ఆచరిస్తున్నారు. వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, కర్మ ఒకటి అనుభవిస్తాము అంటారు కదా. గురువుగారిని ఎవరినైనా కూడా మనము మన నోటి ద్వారా తిడితే ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. మరి గురువుగారులు ఎందుకండి మనకు తెలిసి తెలియక వాళ్ళని మాట్లాడుతున్నాము? అది క్షమించరాని నేరం. ఇంకేదన్నా ఉందా? అలాగే మన పెద్దవాళ్ళు ఒక పురాతన టైంలో, అంటే మనకు అమ్మమ్మలు కావచ్చు, వాళ్ళ టైంలో మడి ఆచారాలు ఎక్కువగా ఉండేది. ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఇలా మనకు ఆచారం ఇలా ఉంది, మనం పెద్దల్ని ఇలా గౌరవించాలి, పెద్దలతో ఇలా మాట్లాడాలి, పెళ్లి చేసుకొని అత్తగారింటికి పంపిస్తే ఇలా మెలగాలి, ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా తల్లి నుంచి నేర్చుకుంటాం. తల్లి తండ్రి నుంచి, తర్వాత గురువు. ఇంత బాగా చెప్తున్న చాగంటి కోటేశ్వరరావు గారైతేనేమి, ఈయన గరికపాటి నరసింహారావు గారైతేనేమి, చాలామంది చాలా చక్కగా, చాలా నేర్పుగా మనం నేర్చుకునే విధంగా చెప్తున్నారు. చాలా అవి మనం నేర్చుకోవాలే కానీ వాళ్ళని దూషించి మాట్లాడకూడదు. ఎందులో వాళ్ళు తప్పుగా మాట్లాడారు? ఎందుకు తప్పుగా అనిపించింది? అన్వేషణ అనేవాడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతాడంట. వాడు ఎంత దూషణగా మాట్లాడాడు? అసలు వాడికి ఏం తెలుసు? వాళ్ళ దాంట్లో కాలి కింద ఇసుకు రేణువంత కూడా వాడికి తెలియదు. వాడు కూడా మాట్లాడేవాడు. వాడికి అవకాశం మనమే ఇచ్చాం. ఎందుకంటే మనము వాడిని ఫాలో చేసి వాడు ఇంతింత లక్షలు సంపాదిస్తూ విదేశాలకు వెళ్తూ హిందువుల్ని దూషిస్తున్నాడు, మన గురువు గారులను దూషిస్తున్నాడు. అంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? వాడొక నీచాతి నీచుడు. ఎలా అండి మాట్లాడతారు సీతాదేవిని, ద్రౌపదిని? ఈరోజు ఇంకొక వీడియో చూశాను. అసలు వాడు తిడతాడు, చాలా నీచంగా తిట్టారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని, గురువుగారిని, గరికిపాటి వాళ్ళని, వీళ్ళని తిడుతున్నాడు. ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఆచరిస్తున్నారు. భగవంతుడు అంటే ఇది, భక్తి అంటే ఇది, ఆధ్యాత్మికత అంటే ఇది, మనం ఇలా ఉండాలి, మనము పాపం చేస్తే మనం ఎలా బతకాలి, ఆ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వివరించి చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పటి నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, అన్ని యుగాల గురించి ప్రతి ఒక్కటి మనకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. అలాంటి గొప్ప గురువుల్ని మనం ద్వేషిస్తున్నారు. మనము వాళ్ళ కింద ఇసుక రేణువు లాంటి వాళ్ళని నమస్కరించాలే కానీ, పూజించాలే కానీ మనం ఎప్పుడు దూషించకూడదు. మనం అంటే మనం కాదండి,
ఎదుగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, చెప్పాను కదా, అన్వేషణ ప్రపంచ వాడొకడు, వాడొకడు చాలా వీడియోస్లో చేస్తున్నారు. భగవంతుణ్ణి దూషిస్తే ఆ కర్మ మనం అనుభవించాలి. అలాగే మనకు విద్య నేర్పించే గురువుల్ని దూషించిన వాడు కూడా అనుభవించాలి. ఎలా అంటారా? అది ఎలా వస్తుందో తెలియదు. భగవంతుడికి ఒకడు ఉంటాడు పైన. ఎవరిని దూషించినా ఆ మరుక్షణం ఇమ్మీడియట్లీగా ఆ శిక్ష మనం ఏదో ఒక రూపంలో అనుభవించాలి. అందుకనే ఎవరైనా కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ 4 అన్నారు. తల్లిదండ్రిని ప్రేమించేవాడు ఎవరిని కూడా గౌరవిస్తాడు. అలాగే నువ్వెంత నీ బతుకెంత అనేవాడికి, అహంకారంతో కూడిన వాడికి ఎప్పటికీ కూడా వాడికి జ్ఞానం కలుగుతుంది అంటే ఎప్పటికీ కలగదు. మన అన్వేషణ అలాంటి వాడికి ఇంకెవడో. అసలు ఎందుకంటే గురువుళ్ళు అంత ద్వేషిస్తారు? ఎన్నో నేర్చుకొని, ఎన్నో పద్ధతులు, వ్యవహారాలు తెలుసుకొని మనం బతుకుతున్నాం. నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పినవి ప్రతిదీ వింటాను. అంటే వాళ్ళు మనకెప్పుడు మంచి చెప్పాలి, మనం మంచిగా జీవించాలి, మనం సమాజంలో ఎలా ఉండాలి అని నేర్పిస్తారు వాళ్ళు గురువులు. అందుకని ఎప్పుడూ కూడా గురువుల్ని ద్వేషించకండి. ఎప్పుడు వాళ్ళని పూజించాలే తప్ప ద్వేషించకూడదు. ఈరోజు చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఒకడైతే నీచాతి నీచంగా మాట్లాడాడు. వాడిది కూడా నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లోనే ఉంది అతనిది కూడా. ఇలాంటి వీడియోస్ని ఖండించండి. సాధ్యమైనంత వరకు మనం భగవంతుడికి దగ్గర అవ్వాలే కానీ ఇలాంటి విషయాలన్నీ మైండ్లో ఎక్కించుకొని ఇంకా దిగజారిపోకూడదు. భగవంతుడు ఎప్పుడూ తన చెయ్యి పట్టుకుండే వాళ్ళని ఎప్పుడు వదలడు. గురువులు అంటారు ఎందుకు చెప్పు? ఆ భగవంతుడే మనల్ని గురువు రూపంలో మనకు ఉపదేశాన్ని ఇస్తున్నాడు అని అర్థం. అందుకే ఎప్పుడు గురువు గారిని, ఎవరైతేనేమి స్కూల్లో చదివే టీచర్ చెప్పే పాఠాలు మనం విని చాలా నేర్చుకుంటాం. అలాగే మన తల్లిదండ్రి చెప్పిన వింటాం, మన స్నేహితులు చెప్పిన వింటాము. స్నేహితుల్లో ఎంత మాత్రం మంచి చెప్తున్నారు అని ఆలకించాలి. బయట ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళై ఉండరు. వాళ్ళు ఏం మంచి చెప్తున్నారన్నదే మనం గ్రహించగలిగితే అదే మనకు రక్షగా ఉంటుంది. ఎవరైతే మనం అబద్ధం చెప్పినా మనము పతనానికి గురవుతామే తప్ప అది ఎదుగుదల ఏమి ఉండదు. అందువలన ఎవరు ఏం చెప్పినా మంచి గ్రహించు, చెడు వదిలేసే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎవరైనా మీకు మంచి చెప్తే వాళ్ళ గురువుతో సమానమే. వాళ్ళని పూజించండి, లేకపోతే నమస్కరించండి. అంతేకాని ఎవరు మాత్రం ద్వేషించకండి. ఆ గురువుని ద్వేషించే వాళ్ళు నిజంగా ఆ కర్మ అనేది చాలా అనుభవించాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.